అందరికీ. ఇది చూడండి, ఇప్పుడు మనకి ఫ్రూట్స్ మొక్కలు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. కాయగూరల వాటికైనా, ఫ్రూట్స్ మొక్కలకి, పూల మొక్కలకి, ఇది అన్నిటికీ అండి, ఒకదానికని లేదండి, అన్నిటికీ పనిచేస్తుందండి ఈ లిక్విడ్ మాత్రం. ఇది నేను ఇప్పుడు ఈ లిక్విడ్ తయారు చేసి చూపిస్తాను మీకు. ఇదండి వేరుశనగ చెక్క అండి. ఇది బాగా నానాలి. ఇది ఇట్లానే ఉంచుతాను, ఇంకా నలగొట్ట కూడా నానిపోద్దులేండి బాగా. ఈరోజు సాయంత్రం పూట చేస్తున్నా, రేపు సాయంత్రం ఇస్తానండి మొక్కలకి. బెల్లం అండి, కేజీ బెల్లము, కేజీ వేరుశనగ చెక్క. ఇదేమో ఆముదం చెక్క అండి. ఆముదం తీసిన తర్వాత వచ్చే చెక్క అండి. మిల్లు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చానండి నేను. ఎందుకే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే నాకు ఎప్పటికప్పుడు కుదరదని చెప్పి ఇంట్లో ఉన్న వాటితోనే ఇస్తున్నా. అయితే వేరే వాళ్ళకి కిచెన్ వేస్ట్ పెట్టండి అమ్మా, సపోటా మొక్కలు కూడా బాగా వస్తాయి, కాయలు నిలబడతాయి అని చెప్తే, పూతలు వస్తున్నాయమ్మా, మాకు కాయ పడట్లేదు, రాలిపోతుంది, వచ్చిన పూతల్లా రాలిపోతుంది అని అన్నారు. నేను నవధాన్యాలు వేసాను, మొక్కలు పీకాను, మళ్ళీ అవి నానబెట్టి వేరే మొక్కలకి అన్నిటికీ ఇస్తున్నాను. అయితే నాకు నిలబడింది ఆ పద్ధతి. మరి మిమ్మల్ని చేయమంటున్నాను, మీరు చేయటం లేదట్టుంది. నాకు చేస్తే మటుకి కంపల్సరిగా అది పూత నిలబడిద్దండి. నవధాన్యాల విషయంలో నేను చూస్తున్నాను కదా ఇప్పుడు. అది అన్ని విధాల అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి కాబట్టి, 9 రకాల ధాన్యాలు ఉన్నాయి కాబట్టి, అందుట్లో 9 రకాల విటమిన్స్ అనేది మన మొక్కకి, భూమికి అంటే మట్టికి బాగా ఉపయోగపడుతుంది. అది మట్టి బాగుంటేనే కదా మొక్క బాగుండేది. మొక్క బాగుంటే పూత పిందె నిలబడతాయి, కాయ వస్తుంది, కాయ నిలబడుద్ది. అయితే చెయ్యాలి ఖచ్చితంగా, కంటిన్యూగా మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేల మీద వచ్చే మొక్కకి మనము 2 నెలలు ఏమి ఇవ్వకుండా ఊరికి వాటర్ పెట్టినా కూడా అండి, నేల సహజ తత్వం వేరు. ఈ కుండీలలో అనేది టబ్బుల్లో కొంచెమే ఉంటుంది కదా మట్టి, సగానికి లేదంటే ఇంకొంచెం 35కి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు దీనికి ఎంత ఫుడ్ పెడితేనండి మొక్క మనం పూలు పూపించుకునేది. ఎన్ని పూలు పోస్తున్నాయి చూస్తున్నారు కదా. ఎక్కువ నేను కిచెన్ వేస్ట్ ఆ లిక్విడ్స్ ఒక 10 కుండీలో 20 కుండీలకు ఒక రోజు వస్తే అది ఇస్తున్నా. మళ్ళీ 2 రోజులకి ఒక బకెట్ నిండిద్ది, ఇంకో 10 కుండీలకి అట్లా ఇచ్చుకుంటున్నా. వాటితోటి ఎక్కువ ఇలాంటివి నేను ఇచ్చి కూడా చాలా నెలలు అవుతుందండి. అయితే ఇప్పుడు సరే, వాళ్ళు కిచెన్ వేస్ట్ వస్తుందో రావట్లేదో, ఇది మాత్రము ఇది తెచ్చుకోగలిగితే మీరు తీసుకురండి. మొన్న కూడా ఒక అమ్మాయి అడిగింది, అమ్మ మా జామ మొక్క కూడా నాకు పూతలు రావట్లేదమ్మా, కొనుక్కొచ్చి పెట్టిన మొక్కేను, పూతలు రావట్లేదు, మీరు పైన మీ మొక్క బాగా కాసిందప్పుడు అని అడిగింది. ఇలాంటి ఏదైనా ఇవ్వండి. నేనైతే ఇక్కడ బళ్ళమిటి సెంటరు, గానుపాలెం అంటారు కదా, అక్కడ తీసుకొచ్చానండి. ఇవన్నీ ఇందాక వెళ్ళి తీసుకొచ్చాను. వేరుశనగ చెక్క, ఆముదపు చెక్క అండి. ఇదేమో వేప చెక్క అండి, వేప పిట్టు అంటారు కదా, వేప పిట్టు. ఇట్లాగా 3 చార్లు వేసానండి. బెల్లం 1 కేజీ తీసుకున్న, నల్ల బెల్లము. ఇదంతా వాటర్ వేసి చూపిస్తాను. ఇదండి కొంచెం వేసాను. అయితే ఇది ఒకరోజు మొత్తం నానాలి. మనకు ఒకవేళ రేపు ఇవ్వటానికి కుదరకపోయినా ఎల్లుండి అయినా ఇచ్చుకోవచ్చండి. ఇంకా ఎంత నానితే అంత బాగుంటుంది. అప్పుడు కూడా పాత వీడియోలు చూడండి. ఇప్పుడు కొత్తగా మన ఛానల్కి జాయిన్ అయ్యేవాళ్ళు పాత వీడియోలు చూడండి. నేను అందులో కూడా ఇలాంటివి చెప్పానండి. అది అంటే అప్పుడు మా వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు, అది వేసాను అని చెప్పాను. పాత వీడియోలు కూడా చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు ప్రతిదీ నేను విడమర్చి చెప్తుంటా. అయితే ఇది 2 రోజులు 3 రోజులు నానినా కూడా బాగుంటుందండి. కాకపోతే నేను చూస్తా,
వాతావరణం ఏందో మళ్ళీ తేడాగా ఉంది. వర్షం పడితే ఇవ్వను. ఒక 3 రోజులున్నా 4 రోజులున్నా ఇబ్బంది ఏం లేదండి. వర్షం పడకుండా ఉంటే రేపు సాయంత్రం ఇస్తాను. ఒకవేళ రేపు సాయంత్రం కుదరకపోయినా ఎల్లుండి అయినా ఇస్తానండి. మీకు ఇచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఈలోపు బాగా నానుతుంటుంది. రేపు ఉదయం కూడా వచ్చి నేను మూత అయితే ఏదన్నా చెక్క లాంటిది పెడతానండి. ఒక క్లాత్ కప్పటం కానీ లేదంటే ఒకటి ఏదన్నా అది గోతాం పట్టు ఏదన్నా వేస్తాను. అంటే ఏదైనా పడకుండా ఉండటానికి వెళ్ళండి. ఇది నానుతుంటుందండి. ఇంకా ఇది మునిగేటట్టు నీళ్ళు పోస్తాను. బెల్లము మనకి రేపు సాయంత్రానికి కదా, నేను మధ్య మధ్యలో కలబెడతా ఉంటాను. ఇది మాత్రము ఈ లిక్విడ్ ఇస్తే అయితే అప్పుడు నాకు ఆవదప్పు పిట్టు దొరకల. బెల్లం వేసాను, నల్ల బెల్లం వేసాను, ఈ చెక్క వేసాను, వేసిన చెక్క వేప పిండి అంటే మధ్య మధ్యలో ఎప్పుడన్నా వేస్తున్నాను. ఇది ఒకటి నాకు ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది ఆవదప్పు చెక్క. అక్కడ మిల్లు అని చెప్పాడు, ఇది కూడా మంచిదమ్మా మొక్కలకి వేస్తున్నారు, ఇది కూడా మంచి విటమిన్స్ అవి ఉంటాయి కదా, వేయండి అన్నారు. సరేనండి అని చెప్పి తీసుకొచ్చాను. సరే చూద్దాం, ఇది కూడా నేను ఇప్పుడు ఫస్ట్ టైం వేయటం ఇది. ఓకే అండి, ఇది నానిన తర్వాత రేపు ఇచ్చేటప్పుడు చూపిస్తాను. రేపు ఏదన్నా కుదిరితే మళ్ళీ కొంచెం ఉదయం పూట చేస్తాను, లేదంటే రేపు సాయంత్రం ఇచ్చేటప్పుడు ఈలోపు నేను కలబెడుతూ ఉంటాను, అది కరిగిపోద్దండి. ఓకే అండి, ఇదిగండి ఇది 3వ రోజు. నేను మొన్న సాయంత్రం కలిపాను, నిన్న ఒకసారి మధ్యలో కలబెట్టాను, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వచ్చా 4 అయింది ఇప్పుడు. అయితే ఇది గడ్డలుగా ఉంది, కరగటానికి ఇంకా టైం పట్టేటట్టుంది. మనం పైన లిక్విడ్ లాంటివి తీసుకోవచ్చు. ఆవదప్పు పిట్టు, వేప పిట్టు, బెల్లం అన్నీ కరిగిపోయినాయి. అసలు ఎంత మంచిగా రెడీ అయిందంటే చూడండి, ఎంత బాగుందో. అమృతమే మన మొక్కలకి. ఇంకా కాయగూరల మొక్కలు కానీ, అదే కూరగాయలు కానీ, ఫ్రూట్స్ మొక్కలకు కానీ, పూల మొక్కలకి, ఇదేని కాదు అన్నిటికీ ఇవ్వచ్చు. ఆకుకూరలు మీరు ఎవరైనా సపరేట్గా వేసుకుంటే వాటికి ఇవ్వద్దులేండి, ఎందుకంటే మాకైతే అక్కడొకటి మొలుస్తున్నాయి, అయ్యే నేను వాడుకుంటున్నాను. తోటకూర, గోంగూర, ఇది పాలకూర ఉంది అక్కడ, పొన్నగంటాకు కానీ, వాటికి నేను అక్కడక్కడ వేసుకుంటాను. కొంచెం రాగానే జానెత్తి రాగానే పీకేసుకొని వాడుకుంటాం కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. సపరేట్గా టబ్బుల్లో వేసుకున్న వాళ్ళు వాటికి ఇవ్వకుండా మిగతా వాటికి అన్నిటికీ ఇవ్వండి. ఎందుకంటే ఇది పూత రావడానికి, పూలు రావడానికి, వచ్చిన పూత నిలబడటానికి, కాయలు బాగా పెద్ద సైజు అవ్వటానికి కానీ, కాయ నిలబడటానికి, పూతలో వచ్చిన పిందె నిలబడటానికి కానీ అన్నిటికీ ఇది బాగా ఉపయోగపడుద్దండి. ఇప్పుడు నేను ఇది 2 బకెట్లకు తీసుకొని అటు వెళ్దాము. నేను కొంచెం తీసుకుంటున్నా, కలబెట్టాను. ఇదండి, ఇది ఇంకా నేను నీళ్ళు కలపలేదండి. మళ్ళీ నిన్న ఇచ్చిన మొన్న పోసిన నీళ్ళు అవి, నేను ఎక్కువ నీళ్ళు కలపలేదు. ఇది మళ్ళీ తుఫాన్ అని చెప్తున్నారండి మాకు. నేను వచ్చిన వరకు ఇది అన్ని మొక్కలకి ఇప్పుడు ఇస్తానండి. ఇంకా ఇప్పుడు కొంచెం అయితే నీళ్ళు కొద్దిగా అట్లా చల్లుకుంటా వెళ్ళా ఫ్రూట్స్ మొక్కలకి. ఎందుకంటే కొంచెమైనా నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఈ లిక్విడ్ కూడా ఇచ్చుకోవాలి. ఇక మిగతా వాటికి నేను ఇంకా పూల మొక్కలకు కానీ ఏటికి నీళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది. ఈ నీళ్ళే పల్చగా చేసుకొని ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఫ్రూట్స్ మొక్కల వరకు ఇస్తానండి ముందు. ఇదండి, ఒక అర డబ్బా తీసుకున్నా. చూడండి, ఈ మాత్రం వస్తే సరిపోద్దండి. కొంచెం దీంట్లో వేస్తాను, కొద్దిగా. ఇప్పుడు సరిపోయిద్ది. మంచి అమృతం లాంటి పానీయం మన మొక్కలకి. ఇప్పుడు మట్టిలో ఉన్న
ఇప్పుడు వేపపిండి వేసాం కదా, మట్టిలో ఉన్న ఏమన్నా చెడు పురుగులు కానీ ఉన్నా కూడా పోతాయండి. మాకైతే అట్లా మట్టిలో ఏం పురుగులు లేవు, నెమటోడ్స్ లేవు. నెమటోడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది వేపపిండి వేసాం కాబట్టి బాగా పనిచేస్తుందండి. ఓకే, అటు వెళ్ళి చూపిస్తాను. ఇదండి స్వీట్ నారింజ. మేము తిని మీకు చెప్తా ఉన్నాను, చెప్పకుండానే మొన్న 2 కాయలు నేను పైన కోసుకొని తోలు తీసి తిన్నానండి. భలే స్వీట్గా ఉన్నాయండి. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన కాపు ఇది పెద్దవి అవుతున్నాయి. 2 నేను తిన్నా, 1 కోసుకొని ఇంట్లో తిన్నాము, తీగా ఉంది. ఇంకొక కాయ ఫ్రిడ్జ్లో ఉందండి. అయితే 4 కాయలు కోసినట్టు ఇప్పుడు ఇంకా నేను ఇచ్చి ఇవి కోసుకుంటేనే మళ్ళీ మొక్క పెరుగుద్ది అనిపిస్తుందండి. చిగుర్లు వస్తున్నాయి కానీ ఈ కాయలు బలం లాక్కుంటాయి కదా, ఇవి కూడా కోసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ మొక్క చూసారా, గుర్తుపెట్టారా? అబ్బో పురుగు చూడండి, ఇదండి కనిపిస్తుందా? ఇది ఆకుని తినేస్తుందండి, చంపేస్తుంది. ఇప్పుడు ఇది కూడా మనకి పిందెలు మొదలైనాయండి. అంజూరు, టర్కీ అంజూరు అని చెప్పి నాటాను కదా ఈ మధ్యకాలంలో, నర్సరీ వీడియో పెట్టాను మీకు. ఇదండి పిందెలు పడ్డాయండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కింద ఉన్నాయి. ఇంకా ఇదండి ఇక్కడ కూడా నా వేల దగ్గర ఉన్నాయి. దీనికి కూడా ఇప్పుడు ఇలాంటి పిందెలు వచ్చే వాటికి మనం ఇస్తూ ఉంటే అవి కూడా పెద్ద సైజు అవుతాయి. అక్కడ ఇంకో చెట్టు కూడా చూపించాను మొన్న వీడియోలో, దానికి ఇస్తాను. సపోటాలకి ఇస్తాను. ఇదండి పెరుగుతుంది కాయ, మెత్తబడింది అప్పుడే. అయ్యో మెత్తబడిందండి. ఇదండి పాడైపోయిందండి, ఏదో పాడైంది కాయ, పడేస్తున్నా. ఇంకా ఈసారి వస్తాయిలేండి మనకి. ఇవి బాగానే ఉన్నాయి, ఇవి బాగానే ఉన్నాయి. అస్సలు కాయ ఇక్కడది నేను చూడనే లేదండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చూస్తున్నా. 1 2 3 4, ఇక్కడ ఒకటి 5 చూపించా. ఇది పోయిందిలేండి. ఇంకా ఇవన్నీ పూతలు నిలబడి కాయలు రావాలి, వీటికి కూడా ఇస్తాను. తోటకూర చూడండి ఇట్లా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది రేపు కోసుకుంటానండి. ఇదండి యాపిల్ మొక్కకి ఇస్తున్నాను. ఇదేమో అవకాడో మొక్క, దీనికి కూడా ఇచ్చాను. సపోటాలకి ఇందులోనే ఒక టమాటా మొక్క పెట్టానండి. ఇది కూడా పూతలు వస్తుంది. టమాటాలకు కూడా మొక్కలకి ఇస్తాను, వంగ మొక్కలకి ఇస్తాను. మనకి ఫ్రూట్స్ రావాలి కదా, వంకాయలు అవన్నీ, అన్నిటికీ ఇంకా ఉండేదాన్ని బట్టి నేను మిగతా వాటికి కూడా ఇస్తాను. ఇక్కడ ఇవన్నీ టమాటా మొక్కలకి ఇద్దాం. మంచి లిక్విడ్ అండి ఇది. పూతల మీద ఉన్నాయి చూడండి టమాటా మొక్కలు. ఈ పూల మొక్కలకు కూడా ఇస్తున్నా కొద్దిగా. ఇవి నేను తర్వాత ఇస్తానులేండి. ఇక్కడ వంగ మొక్కలు చూడండి, కాయలు పడుతున్నాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి.
నిన్న పెద్ద కాయ కోసాను, ఇక్కడ కోసాను. ఇదిగో ఇంకోటి, వీటికి కూడా. ఇప్పుడు కాయలు తొందరగా పెరగటానికి ఉపయోగపడిద్దండి ఇది. కొంచెం బెండ మొక్కలకి, ఇక్కడ బీర మొక్కలు ఉన్నాయి కదా, మిరప పూల మొక్కలకి అన్నిటికీ అండి బీరకాయలు పడుతున్నాయి. ఇదండి బీరకాయ. ఇంకా ఎక్కడెక్కడ పిందె చూశాను. దీంట్లో మొక్క 3 మొక్కలు ఉన్నాయి ఇందులో. ఇదిగండి ఇక్కడ ఒకటి. ఇంకా పూతలు వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి బలం ఇస్తే ఇంక తొందరగా అందుకుంటుంది. అటు వెళ్దాం. ఇదండి ఇందులో టమాటా మొక్క చూపించాను కదా, పూతలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగండి కాయలు పడుతున్నాయండి. ఇదిగండి కాయలు, ఇంకా పూతలు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు మొన్న కిచెన్ వేస్ట్ పెట్టాను, కిచెన్ వేస్ట్ వాటర్ ఇచ్చాను. ఆ వేస్ట్ అక్కడ పెట్టి మొత్తం తవ్వాను, కప్పెట్టాను కదా. ఇంకా పిందెలు పెద్దవి అవుతున్నాయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం దీనికి ఇద్దాము. ఇదిగండి ఈ మందార మొక్క కొద్దిగా కొంచెమే, ఎందుకంటే మసుగ్గా ఉంది అందుకని కొంచెం వీటికి ఇక్కడ కొమ్మలు కట్ చేసి గుచ్చానండి. ఇది ఒక రకం, ఇది ఈ 2 ఒక రకం. ఇక్కడ మన చెట్లల్లోయే కట్ చేసి గుచ్చా. వస్తే వస్తాయి, లేదంటే పోతాయి. వస్తుందని నేను అనుకుంటున్నా. ఇటు బెండ మొక్కలు, చుక్క కూర ఉందండి ఇందులో. కానీ బెండ మొక్కలకి ఒక మొక్క ఉంది, కాయలు వస్తున్నాయి కదా, అందుకని అక్కడ ఇస్తున్నా. బెండకాయలు ఉన్నాయి. ముందు ఇట్లాంటి వాటికి ఇచ్చేస్తే, ఇక్కడ బెండ 2 మందారాలు, ముందు బెండ విత్తనాలు పెట్టి అసలు ఈ టబ్బులో అయ్యేందో మొలవలేదు అని చెప్పి ఈ మందార మొక్కలు 2 నాటే. తర్వాత మొలకలు వచ్చినాయి. సరే ఇంకా పెరగనిద్దాంలే, లిక్విడ్స్ ఇస్తుంటాం కదా మనము అని చెప్పి వదిలేసా. ఈ కొమ్మది ఇదిగండి, ఈ చెట్టుది ఇక్కడ కట్ చేసి దానిలో ఒకటి, ఈ చెట్టుది కట్ చేసి అవతల దాంట్లో పెట్టా. ఇది కూడా ఇంకా చిగురులు వస్తుందండి, కొమ్మలు బాగా వస్తాయి అని చెప్పి అలా పెట్టాను. ఇదిగండి పత్తి మందారాలకి ఈరోజు అయితే 3 పూలు కోసింది. ఆ షార్ట్ వీడియో మీకు ఎప్పుడు పెడతానో నాకు తెలీదు. ఇదిగండి ఇది కూడా పిందెలు. ఇదండి ఇది ఒక్కరో పెద్దది అయింది. ఈ 2 చిన్న పిందెలండి, పూతలు వస్తున్నాయి. ఇలాంటి లిక్విడ్స్ ఇచ్చుకుంటే ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఇక్కడ వీటికి కూడా ఇస్తాను ఇప్పుడు, కాకపోతే మీకు వీడియో లెంగ్త్ అయిపోద్దని ఇది చూపిస్తున్నా. ఇక్కడ ఇంతవరకు స్వీట్ లెమన్ అండి. ఇదిగండి ఇవి కూడా తొందరగా పండాలని కోరుకుంటున్నా. ఇదిగండి ఇక్కడ నుండి చూపిస్తున్నా కదా, ఇక్కడ మొన్న పూత చూపించాను కదా, కాయగా మారిందండి. ఇదేమో అంతకుముందు కాయ అండి, పెద్దదైంది. ఇది కూడా ఇదిగండి చిగుర్లు వస్తున్నాయి బాగా. ఇదిగండి అన్ని చిగుర్లు. వీటికి నిమ్మ చెట్లకి అండి ఇలాంటి పురుగు వస్తుందండి. ఇదిగండి ఈ చిన్నది నుంచి పెద్దదైపోయి కొమ్మలు ఆకులన్నీ తినేస్తుంటుంది. నేను ఇట్లా చూసినప్పుడల్లా చేతితో నలిపేస్తూ ఉంటాను. కొమ్మ సాగిందండి, చెట్టు ఇంకా పెద్దదైద్ది. ఇదిగండి వీటికి కూడా ఇస్తున్నాం. కొంచెం వాటర్ ఇచ్చానండి. ఎర్రజాజి ఇప్పుడు మళ్ళీ పూలు మొగ్గలు తొడుగుతుంది.
కొన్ని కొమ్మలు ఇరగదీశాను మొన్న. ఇవి ఇట్లా పూలు అయిపోయిన దగ్గర ఇరగదీసేసుకుంటే బాగా మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి గుబురుగా వస్తుంది. కొన్ని చోట్ల తీసేస్తూ ఉన్నాం వచ్చినప్పుడు. మాకు ఇది మామిడి చెట్టు మా గుమ్మానికి కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. విత్తనం పెడితే వచ్చింది పోయిన సంవత్సరం. మొన్న కట్ చేసి మన గుమ్మానికి కట్టాను, చూశారు కదా. ఈ చెట్టు దీని ఇంకోటి అక్కడ ఉంది. మళ్ళీ చిగుర్లు చూడండి ఎట్లా వచ్చిందో. ఈసారి ఏదన్నా పండగ వచ్చినప్పుడు ఇంకా ఇలాగే వాడుకుంటా. అది కాయలు కాసిద్దా లేదని కాదండి, ఇక్కడ గుమ్మడి చెట్లకి ఇస్తాను. ఇది గుమ్మడికాయ అండి. ఇదేమో ఈ టబ్బులోది ఇది సొరకాయ అండి. సొరకాయ కోసాను మొన్న, సగం కోసుకొని పులుసు కూర చేసుకున్నా. ఎంత బాగుందో కూర, ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఇంకా సగం ఉంచా పాయసం చేద్దాంలే అని చెప్పి. ఇదిగండి ఇది ఇప్పుడు గడ్డి పీకాను, మట్టి అంటుకుందలండి, నీళ్ళు పోస్తుంటే పోయిద్ది. ఇది ఇప్పుడు దీనికి అది ఇది కొంచెం మట్టిలో కలబడిపోద్దులేండి, లోపలికి వెళ్ళిపోద్ది. ఇట్లా అది నిదానంగా తీసుకుంటుందిలేండి అట్లాగా. ఇంకా కొన్ని ఇదిగండి ఇక్కడ ఒక అంజూరు మొక్క. ఇవి చూసారా కాయలు, 4 కాయలు ఒక పిందె కనపడుతున్నాయా? 4 కాయలు ఒక పిందె ఈ కొమ్మకి. ఇదిగండి 3 ఈ కొమ్మకి. ఇవ్వండి 4 పచ్చిమిరపకాయలు. నేను ఇంట్లో కావాల్సిన వరకు కోసుకుంటున్నానండి, మీకు షార్ట్స్లో చూపిస్తున్నా కదా. చామంతులు కూడా వస్తున్నాయండి. ఓకే, ఇంకా పిందెలు వస్తున్నాయి ఇక్కడ. కింద పిందెలు వస్తున్నాయి. దీనికి కూడా ఇస్తాయి, ఎందుకంటే ఇది కొంచెం నెమ్ముగా ఉంది. దీనికి రేపిస్తానండి వర్షం పడకపోతే. ఇంకా కాకర మొక్కలకి ఇస్తా. ఇక్కడ ఒక గుమ్మడి చెట్టు ఉంది. ఆ గుమ్మడి చెట్టుకి ఒక పిందె మీకు చూపించాను మొన్న. ఆ పిందె రాలిపోయిందండి. నా తలదగిలో పోయిందో ఎట్టపోయిందో. ఇదిగండి ఇది ఒకటి రాలిపోయింది. ఇంకొకటి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. చెయ్యి తగిలితే మురిగిపోయిందో ఏమోనండి. ఇదిగండి అందుకే నేను ఇప్పుడు చెయ్యి పట్టుకోవట్లేదు. ఇక్కడ రాలిపోయింది గుమ్మడి. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయేమో, పెరిగితే కానీ అర్థం కాదు. ఇది చూసారా, భోజనం చేయొచ్చా ఈ ఆకుల్లో? ఎంత పెద్ద ఆకులు వస్తున్నాయి చూడండి, చామదుంపలు. జామ మొక్క నాటే కదా ఇక్కడ, దీనిలోనండి. చూడండి ఎంత బాగుందో. అవి మీకు చూపించా కూడా, ఆ మట్టి తిరగేసేటప్పుడు ఆ టబ్బులో ఉన్నాయిలని దాంట్లో పెట్టే వరకు అది అట్టనే వేరు వచ్చి అంటుకొని పోయి ఇదైంది. ఇదిగండి ఇంకొక మామిడి మొక్క విత్తనంతో పడి మొలిసింది. మొన్న కటింగ్ చేశాను గుమ్మానికి కట్టి. మళ్ళీ చిగుర్లు చూడండి ఎట్లా వచ్చిందో. మామిడి చిగురు ఎంత బాగుందో. ఇక్కడ చిగురు ఒకటి కింద. అదేండి ఇంకా ఈ బత్తాయి వీటికి అటు మామిడి చెట్టుకి. ఇది కూడా పూతలు వస్తుంది, రాలిపోతుందండి. నేనేందంటే మొక్క పెరగాలి అనుకున్నా. ఇంత మొక్కని నేను వేసుకుంది, ఇప్పుడు ఇంత పెరుగుతూ ఉంది, పెరిగింది, కొమ్మలు విస్తరించుకుంటుంది. ఇది కూడా అట్టనే కొమ్మలు బాగా వస్తున్నాయి. పెరిగితే మొక్క పెంచుకోవాలి ముందు. మొక్క పెరిగినాకనే మనం కాయలు చూసుకోవాలి. దీనికి ఇస్తాను. కాయలు చాలా పడ్డాయండి. ఇదిగండి నిన్న ఎందుకో దీనికి నీళ్ళు ఇలా, నిన్న ఒకసారి మొన్న రోజు నీళ్ళు అయిపోయాక ఏమో మరి ఆకులు ఎండిపోయినట్టు వచ్చినాయి. వీటికి కూడా ఇస్తాను ఇప్పుడు. ఈ చెట్టు చూడండి, మామిడి చెట్టు
అసలు అబ్బా చిగుర్లు మీకు ఎట్లా కనిపిస్తుందా? ఇవ్వండి చిగుర్లు చూడండి, అన్నీ చిగుర్లే. ఎండ పొద్దు పడుతుంది. ఇవ్వండి ఎంత బాగుందో చిగురు, ఎన్ని కొమ్మలు వచ్చినాయో పిలకలు. ఇవన్నీ ఇంకా పెద్ద గుబురుగా అయిపోద్ది. ఇక్కడ సీతాఫలం. ఇక పండాకులన్నీ తీసేయాలండి, సరిపోతుంది ఏదో పని. ఈ పండాకులు తీసేస్తే ఇదిగండి ఇట్లా చిగుర్లు వస్తాయి మళ్ళా. ఇదిగండి ఇదో చెట్టు, ఇది దీనికి కూడా తీసేస్తా ఆకులన్నీ. ఇట్లా ఫ్రూట్స్ మొక్కలకి దానిమ్మలకు కూడా ఇస్తానండి. ఇప్పుడు కింద కూడా పొద్దున 2 దానిమ్మకాయలు కోసి ఒకటి అమ్మవారికి గుడికి పంపించా, ఒకటేమో ఇంట్లో దేవుడి దగ్గర పెట్టాము. వీటికి కూడా ఇస్తాను ఇప్పుడు. ఓకే అండి, మళ్ళీ వీడియో పెద్దదైద్ది. ఇట్లా ఇచ్చుకోండి అండి, మీరు కూడా తయారు చేసుకొని మీకు ఏది దొరికితే అదే ఇవ్వండి. ఇప్పుడు ఆముదం పిండి దొరకకపోయినా తవుడున్నా తీసుకోండి. వేరుశనగ పెట్టు, వేపపిండి మాత్రం వేయండి. ఎందుకంటే వర్షాలు పడే రోజులు కదా, మట్టిలో ఏదైనా పురుగు వచ్చినా కానీ వేపపిండి వేసుకుంటే బాగుంటుందండి. ఈయన తవుడు, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, ఇంకా ఏదైనా మీకు మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు దొరికితే ఆముదపు చెక్క వచ్చిన, పొగాకు పొడి దొరికిన ఏదైనా వేసుకోవచ్చండి. నాకైతే పొగాకు పొడి దొరకలేదు, కనుక్కోవాలి ఇంకో చోటకి వెళ్ళి ఎక్కడన్నా. ఓకే అండి, అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ నేను అన్నిటికి ఇస్తానండి. ఇప్పుడు ఇంకా నేను వాటర్ ఇవ్వలేదు. ఇదిగోండి పూల మొక్కలకు కానీ, గులాబీలకి, ఆ జామ మొక్కలకి అన్నిటికి ఇస్తానండి. ఇంకా బంతి పూలకి, ఇంకా ఇది అదేం లేదు, మొత్తానికి ఇచ్చేస్తా. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.